జిల్లా కురుపాం పామాయిల్ రైతులను మభ్యపెడుతూ విజయనగరం జిల్లా శ్రీనివాస ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫలసాయాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతుకు ధర కన్నా కూడా అధిక రేటుకు కొంటున్నట్లుగా రైతులను మభ్యపెట్టి తూకంలో మోసం చేస్తున్నట్లు శ్రీనివాస పామాయిల్ ఫ్యాక్టరీపై లక్ష్మీ బాలాజీ పామాయిల్స్ యాజమాన్యం ఆరోపిస్తోంది. తమ ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని రైతులకు మాయమాటలు చెప్పి ఫలసాయాన్ని ఇతర ఫ్యాక్టరీ యాజమాన్యాలు తరలించడంపై లక్ష్మీ బాలాజీ పామాయిల్స్ యాజమాన్యం కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. సరైన ఆధారాలు సమర్పిస్తే శ్రీనివాస ఆయిల్ ఫ్యాక్టరీపై చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అలాగే అండి. జూలై 20వ తారీఖున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ఉద్యానవన శాఖ మరియు ఆ పామాయిల్ కంపెనీలను అన్నీ కలిపి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ మీద మరియు ప్లాంటేషన్ టార్గెట్స్ మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా లక్ష్మీ బాలాజీ ఆయిల్స్ మిల్ నుండి పక్కనున్నటువంటి శ్రీనివాస ఆయిల్స్ వారు అనాథరైజ్డ్గాను మరియు ఇల్లీగల్గాను ఎఫ్ఎఫ్బిని తరలించుకుపోతున్నారని చెప్పి వారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి మీరు పూర్తి వివరాలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్మిట్ చేయండి మాకు, సో దట్ మేము వారి మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.